నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎట్టకేలకు ఏపీలో పోలింగ్ అయిపోయింది. సో మహిళల ఓట్లు అలాగే వృద్ధుల ఓట్లు అంతా కూడా వైసీపీకి చెందాయని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. బారులు తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ పింఛన్లకు సంబంధించి వాళ్ళ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఏపీలో పోలింగ్ రోజున మహిళలు వృద్ధులు కూడా పోలింగ్ బూత్స్ దగ్గర బారులు తీరారు. సో వాళ్ళందరి ఓట్లు కూడా మాకే వస్తున్నాయని చెప్పి వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి పింఛన్లు సైతం కూడా కలిసి వచ్చిందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఆ మహిళల వృద్ధుల ఓట్లు ఎటువైపు పోలింగ్ అయ్యాయి అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ ఏంటి అంటే, మేము ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చినా ఇవ్వకున్నా, రోడ్ల నిర్మాణం చేసినా చేయకున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజధాని నిర్మాణం చేసినా చేయకున్నా, వృద్ధులు వితంతువులు వికలాంగులకు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు రోజు టెన్షన్గా వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే ఆ పెన్షన్ లబ్ధిదారులకి వారి ఇంటికే పెన్షన్ చేరుస్తున్నాం కాబట్టి ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాకే ఓటేస్తారు, ఆ కేటగిరీలో ఉన్న ప్రజలు వేసే ఓట్లన్నీ మాకే పడతాయి అని చెప్పని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి పర్సెప్షన్ తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకటైతే వాస్తవం, ప్రభుత్వం వాలంటీర్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు రోజు పెన్షన్ పంపిణీ చేస్తుంది, వాస్తవమే. దాన్ని మనం ఏం డిస్ప్యూట్ చేయవసరంలా. సేమ్ టైము ఆ పథకాల లబ్ధిదారులు కూడా ఆ గ్రాటిట్యూడ్ వ్యక్తం చేస్తారని చెప్పని ఆశాభావం వారు వ్యక్తం చేయడానికి కూడా తప్పట్టవసరంలా. కాకపోతే ఇక్కడ ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే, ఒక్క సంక్షేమ పథకాల పంపిణీయే ఒక ప్రభుత్వ భవిష్యత్తుని నిర్దేశిస్తుందా? ఒక పార్టీని గెలుపు తీరాలు చేర్చగలిగేది ఒక్క సంక్షేమ పథకాల పంపిణీ మాత్రమేనా అనుకుంటే, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు, 2014 నుంచి 19 దాకా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచలేదా? ఇన్ఫ్యాక్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే మనం, చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి వృద్ధాప్య పింఛను 200 రూపాయలు, వికలాంగుల పింఛను 500 రూపాయలు ఉండేది. దాన్ని ఆయన ఏకమొత్తంలో సింగిల్ స్ట్రోక్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి సంవత్సరమే ఆయన వాగ్దానం చేసిన విధంగా వృద్ధాప్య వితంతు పింఛన్లు 1000 రూపాయలు చేశారు, వికలాంగుల పింఛన్లు 1500 చేశారు. అంటే ఇదేమో 200ని 800 పెంచి 1000 రూపాయలు చేశారు, ఈ 500ని 1000 రూపాయలు పెంచి 1500 చేశారు. పైగా ఆయన ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలకి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు, హిజ్రాలు, థర్డ్ జెండర్ అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు, వారికి ఆ కేటగిరీకి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు, కిడ్నీ బాధితులకి డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లకు కొత్తగా పెన్షన్లు ఇచ్చారు, కల్లుగీత కార్మికులకి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు, చేనేత కార్మికులకి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. అదే సందర్భంలో చర్మకారులు, డప్పు కళాకారులకి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. అంటే కేటగిరీస్ ఆఫ్ పెన్షన్స్ చాలా ఎక్కువ మందికి పెన్షన్ లబ్ధిదారులుగా ఎంపిక కాబడ్డారు ఆ ప్రభుత్వ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టే నాటికి 34 లక్షలు ఉన్న పెన్షన్లు ఆయన పాలనా హయాంలో 53 లక్షల మందికి చేరటం జరిగింది. అంటే పైగా ఆ రోజు 65 సంవత్సరాలు పెన్షన్కి యోగ్యత వయసు. ఆయన ప్రభుత్వ హయాంలోనే షెడ్యూల్ ట్రైబ్ వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వటం అనే వెసులుబాటు తీసుకొచ్చారు. అయినా సరే ఇంకొకటి, 2019 నాటికి ఎన్నికలకు ముందు 3 నెలల ముందు, 4 నెలల ముందు, జనవరి నెలలో ఈ 1000 రూపాయల పెన్షన్ మళ్ళీ అమాంతం 2000 రూపాయలు చేసేశారు. 1500గా ఉన్న వికలాంగుల పెన్షన్ 3000 చేశారు, డప్పు కళాకారుల పెన్షన్ 1500 దాన్ని 3000 చేశారు. అంటే అన్ని రకాల పెన్షన్లు డబుల్ అయిపోయినాయి అవును చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. కానీ ప్రజా తీర్పు ఎట్లా వచ్చింది అంటే, అక్కడ ఆయన సక్సెస్ఫుల్గా పెన్షన్స్ ఇచ్చారు,
ఎఫెక్టివ్గా పెన్షన్స్ ఇచ్చారు. పైగా ఆయన వాగ్దానం చెయ్యకున్నా కూడా ఆయన 1000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు. అయినా మళ్ళీ 2000 చేశారు. చేసినా కూడా ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఓడించారు. ఎందుకు? మిగిలిన ఫ్యాక్టర్స్ చాలా ఆయనకి ప్రతికూలంగా పనిచేసినాయి ఆ రోజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈయన కూడా 2000 పెన్షన్ 3000 చేస్తానని వాగ్దానం చేశారు. అప్పటి వరకు అమలు జరుగుతున్న 2000 పెన్షన్ 3000 చేస్తున్నారు. 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ కూటమి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీ, వీరి మధ్య ఎన్నికల సమరం అయిపోయింది, పూర్తయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వాగ్దానం చేశారు? తనకు గనక మళ్ళీ అధికారం ఇస్తే ఇప్పుడు అమలు జరుగుతున్న పంపిణీ అవుతున్న 3000 పెన్షన్ స్థానంలో 3500 ఇస్తా. ఎప్పుడు ఇస్తున్నారు ఆయన? 2024లో తనకు అధికారం కట్టబెడితే 2028 జనవరి నాటికి ఒక 250 రూపాయలు పెంచుతాను, 2029 జనవరి నాటికి ఇంకొక 250 పెంచుతా అన్నారు. అదే సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా అదే స్థాయిలో. వేరాజ్ ఇప్పుడు కూటమి వాళ్ళు ఏమి అష్యూర్ చేశారు? మాకు అధికారం ఇస్తే ఇప్పుడు అమలు జరుగుతున్న 3000 పెన్షన్ని విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మేము పదవి బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ మంత్ నుంచే 4000 ఇస్తాం. పైగా మేము మేనిఫెస్టో విడుదల చేసిన ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలను కూడా బ్యాక్లాగ్ మంత్స్గా లెక్కేసుకొని ఇప్పటివరకు 3000 అందుతుంది కాబట్టి ఈ 3 నెలలు కూడా ఒక్కొక్క నెలకు 1000 రూపాయలు కలుపుకొని జూన్లో పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖున ఆ నెల ఇచ్చే 4000కి తోడు ఈ 3000 కలిపి 7000 మొట్టమొదటి నెలలో ఇస్తాం. అక్కడి నుంచి ప్రతి నెల 4000 ఇస్తామని చెప్పారు. వికలాంగులకి ఇప్పుడు అమలు జరుగుతున్న 3000 స్థానంలో 6000 చేస్తానని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2028 ఏప్రిల్కి 3250, 29 ఏప్రిల్కి 3500 ఇస్తానన్న స్థానంలో అదే వృద్ధులకి, అదే వితంతువులకి, అదే వికలాంగులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 4000, 6000 ఇస్తానని చెప్తుంటే వృద్ధులు ఎవరిని చూజ్ చేసుకోవాలనేది తెలియనంతటి అమాయకులా? కాదు. వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి బెనిఫిట్ వస్తుంది. పైగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో ఆయన వాగ్దానం చేసిన విధంగా 200 రూపాయల పెన్షన్ని సింగిల్ స్ట్రోక్లో 1000 రూపాయలు చేసేసి చూపించారు. ఆయన 1000 రూపాయలని 2000 చేసి చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు ఉన్న 2000 పెన్షన్ 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. ఆయన ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా 250 పెంచుతానని చెప్పారు. 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే ఆయన 2019 జూలై 8, 2020 జూలై 8, 21 జూలై 8, 22 జూలై 8 తోటి ఈ 4 సంవత్సరాల్లో 250 పెంచేసి ఉండాల్సింది. కానీ ఆయన ఏం చేశారు? 2024 జనవరి దాకా టైం తీసుకున్నారు ఈ 1000 రూపాయలు పెంచడానికి. అంటే ఎన్నికలకు ముందు 1000 రూపాయలు పెంచుతానని చెప్పారు, ఇట్లా ఇన్స్టాల్మెంట్లో పెంచుతానని చెప్పలా. అయినా సరే ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్స్టాల్మెంట్లో పెంచుతానంటే దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోకుండా 5 సంవత్సరాల కాలం తీసుకుంటే ఎవరిది క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళ ప్రజల దగ్గర? చంద్రబాబు నాయుడు గారిది. సో వృద్ధులు, వికలాంగులు, మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులయ్యి ఈ క్యూల్లో బారులు తీరి నిలబడి ఉన్న వాళ్ళు ఆయన కోట్లేశారని చెప్పిన వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈ నెల పెన్షన్ తీసుకోవటం వీలుగాల ఒక లబ్ధిదారుడికి ఏ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉన్నారు, ఫస్ట్ తారీఖు పెన్షన్ తీసుకోలేకపోయారు. పెన్షన్ రద్దు కాదు, ఆ డబ్బులు జప్తావు. నెక్స్ట్ మంత్ 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ కూడా తీసుకోలేకపోయారు. 3వ నెల 3 నెలల పెన్షన్ కలిపి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ ఫస్ట్కి పెన్షన్ తీసుకున్నావా సరే, తీసుకోకపోతే వచ్చే నెలకి నీ పెన్షన్ బతికుంటుంది, కానీ నీ డబ్బులు బతికుండవు. నీ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతాయి. ఆ నెల పెన్షనే వస్తుంది తప్ప గడిచిపోయిన నెల పెన్షన్ రాదు. అంటే ఏం జరుగుతుంది?
ఏదో ఒక అనారోగ్యము పిల్లల దగ్గరికి వెళ్ళి ఉన్నారు. సపోజ్ గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు నగరంలో ఉంటున్న పిల్లల దగ్గరికి వచ్చారు. చచ్చి చెడి ఫస్ట్ తారీఖుకి వెళ్ళిపోవాలి అక్కడికి పెన్షన్ తీసుకోవడానికి. అవును. అక్కడ వచ్చేది 3,000 అయితే ఈ వెళ్ళి రావడానికి 1,500 ఛార్జీలు అయిపోతాయి. ఇప్పుడేంటి పరిస్థితి? గ్రామంలో ఉంటున్న పిల్లల దగ్గరకు వచ్చి ఉంటే 3 నెలలు వెళ్తే సరిపోద్ది. 3 నెలలకు కలిపి 3, 4, 12,000 వస్తాయి. ఓ 1,500 ఛార్జీలకి వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది అనిపిది వాళ్ళకి. 3 నెలలకు ఒకసారి వెళ్ళి తీసుకోవచ్చు. తర్వాత ఆ రోజుల్లో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది. అంటే సమీప పట్టణాల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి తోడు ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అష్యూరెన్స్ వచ్చేప్పటికి కూటమి వైపు నుంచి 50 సంవత్సరాలకే దళితులు బీసీ వర్గాలకి పెన్షన్ ఇస్తామని చెప్పని అష్యూర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు తక్కువ వయసులోనే పెన్షన్ ఇస్తామని అష్యూర్ చేస్తున్నప్పుడు ఎవరిని ఆప్ట్ చేసుకుంటారు? ప్రజల అమాయకులా? కాదు. అంటే మేనిఫెస్టో పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోని వాళ్ళు చదవట్లేదా? వాళ్ళకి అవగాహన లేదా? ఈ పార్టీల ప్రతినిధులు ప్రతి గడపకెళ్ళి వాళ్ళకి వివరం చెప్పట్లేదా? బేరీ చేసి చూసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అయితే మనకు లబ్ధి చేకూరుతుందా, కాదు చంద్రబాబు నాయుడు గారితో సేల్ అయితే లబ్ధి చేకూరుతుందా అని చెప్పని 2019కి ముందు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామలా? ఆయన ప్రచార ప్రాంతంతో ప్రభావితులు అయ్యారు కాబట్టి ఓట్లేశారు. పాలకుడిగా ఆయన చూశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఈయనకన్నా పక్క ప్రత్యర్థులు మరింత మెరుగైన అష్యూరెన్సెస్ ఇస్తున్నారు. ఈయనకన్నా మరింత మెరుగైన పాలన అందించిన ట్రాక్ రికార్డు వాళ్ళకు ఉంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల ప్రాతిపదికగా మహిళలు నా వెనకే ఉన్నారు, వృద్ధులు నా వెనకే ఉన్నారు, వికలాంగులు నా వెనకే ఉన్నారని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేయడం ఒక రకంగా హాస్యాస్పదమే. ఎందుకంటే ఇక్కడ మహిళల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ఇదే మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మద్యం మాటున చేస్తున్న అకృత్యాలు ఒక పెద్ద విష వలయాన్ని సృష్టించారు. ఈ మద్యం మాఫియా తయారీదారులు వాళ్ళే, పంపిణీదారులు వాళ్ళే, అమ్మకందారులు వాళ్ళే. అంతిమంగా హాస్పిటల్ పాలవుతుంది ప్రజలు, ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటుంది ప్రజలు. పెంచిన రేట్లు, తగ్గిన క్వాలిటీ నేపథ్యంలో కుటుంబాలు అసలు సిసలు ఆర్థిక అనారోగ్య సమస్యలతో చిన్నాభిన్నం అయిపోతున్నాయి ఈ రోజున. ఇటువంటి నేపథ్యంలో ఏ మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి రావాలని కోరుకోవటంలా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, లేకపోతే ఇంకొకరు ఆ పార్టీ తరఫున ప్రతినిధులుగా ముందుకొచ్చి ఇవన్నీ మాకు పాజిటివ్ ట్రెండు, ఇవి 130 సీట్లు మాకు అందిపోతున్నాయి అని చెప్పని ఇట్లా ఏ రకమైన ప్రచారం చేసుకున్నా వాస్తవం చాలా భిన్నంగా ఉంది. ఇదే మహిళలు, ఇదే వృద్ధులు, ఇదే వికలాంగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేసే నిర్ణయాన్ని నిన్నే ప్రకటించేశారు. అవును. సో బారులు తిరిగినటువంటి మహిళలు, వృద్ధులు కూడా మా వైపు తిరిగారని చెప్పుకోవడం వైసీపీ నాయకులు నిజంగానే మీరు అన్నట్టు హాస్యాస్పదం అండి. బట్ వాళ్ళు ఇటువైపు ఉన్నారు, ఇటువైపు మొగ్గు చూపారు, ఇటువైపు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారనేది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.